దీంట్లో భాగంగా ఎవరు కార్బన్ అమ్ముతారు అంటే కంట్రీ అయినా అమ్మొచ్చు లేదా సంస్థలైనా అమ్మొచ్చు. ఒక కంట్రీలో ఉన్న ఒక సంస్థ అమ్మింది అంటే అది కంట్రీ అమ్మినట్టేనండి, సంస్థకు లాభం వెళ్ళిపోతుంది. వేరే కంట్రీలో ఉండేటటువంటి సంస్థ కొనుక్కోవచ్చు లేదా విత్ ఇన్ ద కంట్రీ కొనుక్కోవచ్చు. ఇలా కార్బన్ క్రెడిట్స్ని ఎక్స్చేంజ్ జరుగుతాయి. ఈ కార్బన్ క్రెడిట్స్ అనేటివి పెట్రోలియం క్రూడ్ను బట్టి, ఆ పెట్రోల్ రేటును బట్టి మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్, దీంట్లో ఏం జరిగింది అంటే కంట్రీ టు కంట్రీ ట్రేడింగ్ అండ్ సెంట్రలైజ్డ్ కార్బన్ మార్కెట్, బైలేటరల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద కంట్రీస్ టు ట్రేడ్ కార్బన్ క్రెడిట్స్ బేస్డ్ ఆన్ ద మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్. ఈ కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్లో భాగంగా ఏం చేయొచ్చు అంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీ యొక్క కార్బన్ను కొనుగోలు చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఏ అనే కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది. ఏ అనే కంట్రీ యొక్క టార్గెట్ 100 టన్స్ అనుకుందాం, బి అనే టార్గెట్ కూడా 100 టన్సే ఇచ్చాం మనం. కానీ ఇది 110 టన్స్ రిలీజ్ చేసింది, ఇది 90 టన్స్ రిలీజ్ చేసింది. అంటే ఇప్పుడు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి? ఏకి పనిష్మెంట్ ఇవ్వాలి, బికి మనం ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెండింటి బైలేటరీ అగ్రిమెంట్ వల్ల ఇక్కడ మిగిలిపోయిన 10 ఇది కొనుక్కుంటుంది. అంటే ఫైనల్గా ఏమైంది, ఇద్దరు కూడా 100 రిలీజ్ చేస్తారని అర్థం. ఇలా కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్లు చేయాలి అని నిర్ణయించాయి. బైలేటరల్ అగ్రిమెంట్ ద్వారా ఒక కంట్రీ ఇంకో కంట్రీ యొక్క కార్బన్ని కొనుక్కోవచ్చు లేదా అమ్మొచ్చు అని, సంస్థలు కూడా అమ్మొచ్చు అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, అందరూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతారు, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో పెట్టుబడి పెడతారు. తర్వాత ఏఫారెస్టేషన్ రీఫారెస్టేషన్ని డెవలప్ చేస్తారు. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, CO2 తగ్గించబడుతుంది. CO2 తగ్గించబడుతుంది, మనీ వస్తుంది. తగ్గించిన CO2 అమ్ముకోవడం ద్వారా కూడా మళ్ళీ మనీ వస్తుంది. ఇలా ట్రిపుల్ బెనిఫిట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది, CO2 తక్కువ రిలీజ్ అవుతుంది, క్లీన్ ఎనర్జీ వస్తుంది, గ్రీన్ ఎనర్జీ వస్తుంది, మనీ వస్తాయి, ఎకానమీ డెవలప్మెంట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో చూడండి ఈ ప్రోగ్రాం వల్ల. అందుకే దీన్ని మనం కార్బన్ మార్కెట్, కార్బన్ క్రెడిట్, కార్బన్ ట్రేడింగ్ ఇలా పేర్లతో పిలుస్తాం. ఈ COP29లో ఏం చేశారు అంటే బైలేటరల్ అగ్రిమెంట్స్ ద్వారా, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాలు ఈ కార్బన్ మార్కెట్ని అందిపుచ్చుకోవచ్చు లేదా కార్బన్ ట్రేడింగ్ జరుపుకోవచ్చు అని చెప్పారు. ఇది కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్.